కోర్స్ని ఫస్ట్ నుండి క్లాసెస్ వైజ్గా చూడాలంటే పైన కార్ట్లో మరియు డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఒక్క ఏఐ టూల్ మీ పని చేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుందని చెప్తే నమ్ముతారా? గూగుల్ రూపొందించిన జెమినై ఏఐ ఇప్పుడు కేవలం చాట్‌జీపీటీకి ప్రత్యామ్నాయం మాత్రమే కాదు. ఫోటోలు ఎడిట్ చేయగలదు, వీడియోలు క్రియేట్ చేయగలదు, కోడింగ్ చేయగలదు, రీసెర్చ్ చేయగలదు, ప్రెజెంటేషన్స్ తయారు చేయగలదు, ఇంకా మీరు ఊహించని ఎన్నో పనులు చేయగలదు. కానీ ఇక్కడే సమస్య ఉంది. చాలామంది జెమినైని ఓపెన్ చేసి 2-3 ప్రశ్నలు అడిగి వెళ్ళిపోతున్నారు. అందుకే దాని అసలు పవర్ తెలియడం లేదు. ఈ వీడియోలో బిగినర్ నుండి అడ్వాన్స్డ్ వరకు జెమినై ఏఐ పవర్ఫుల్ ఫీచర్స్, సీక్రెట్ టిప్స్, బెస్ట్ ప్రాంప్ట్స్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, ఇంకా రోజువారీ ఉపయోగాలను స్టెప్ బై స్టెప్ గా చూపించబోతున్నాను. ఈ వీడియో పూర్తయ్యే సమయానికి మీరు జెమినై ఏఐని సాధారణ యూజర్లా కాదు, ప్రొఫెషనల్లా ఉపయోగించే స్థాయికి చేరుకుంటారు. కాబట్టి ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఖచ్చితంగా ఒక లైక్ మరియు ఒక కామెంట్ చేయండి. ఈ రోజు వీడియోలో ఈ ప్లస్ మెన్యూలో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి, అలాగే ఇక్కడ మనకి మోడల్స్ ఉంటే ఏ మోడల్ అసలు ఎప్పుడు యూస్ చేయాలి అన్నది కూడా చెప్తాను. ఇదే కాదు, మనకి లెఫ్ట్ సైడ్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ అన్నిటి గురించి ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా, బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ లో గూగుల్ జెమినై ఏఐ అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే గూగుల్ జెమినై అనే వెబ్సైట్ కనబడుద్ది. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఈ కనబడే మొత్తాన్ని ఈ వెబ్సైట్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఈ వెబ్సైట్ మీకు ఈజీ అయిపోవడం కోసం ఫస్ట్ 5 minutes లోపు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి బేసిక్ గా చెప్తాను, తర్వాత డీటెయిల్ గా చూద్దాం. ఇక్కడ ఒక బాక్స్ కింద కనబడుతుంది కదా, దీన్ని మనం చాట్ బాక్స్ అనొచ్చు, లేదంటే ప్రాంప్ట్ బాక్స్ అనొచ్చు. ఇది అసలు ఎలా యూజ్ అవుద్ది అంటే, మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే ఏమైనా నేర్చుకుందాం అని అనుకుంటే అది టెస్ట్ రూపంలో ఇవ్వాలి. వాట్ ఈస్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ఇండియన్ మేల్ అని ఒక క్వశ్చన్ అడిగాను. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనం అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేస్తుంది. మేల్ లైఫ్ స్పాన్ వచ్చేటప్పటికి 70 years ఉంది, ఫిమేల్ లైఫ్ స్పాన్ వచ్చేటప్పటికి 73 years ఉంది. నేను అడిగిన దానికి ఆన్సర్ వచ్చేసింది. నేను ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు వెబ్సైట్ ఎలా ఉందో అలాగా నాకు వచ్చేవాలి అంటే ఇక్కడ న్యూ చార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మళ్ళీ మనం స్టార్టింగ్ కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ మీకు వచ్చిన డౌట్ ఇలా టెస్ట్ రూపంలో కాకుండా MS Word డాక్యుమెంట్ లో గానీ, ఎక్సెల్ లో గానీ, PDF లో గానీ, JPG లో గానీ, మనకి జెమినైలో చాలా వరకు అన్ని ఫార్మాట్స్ ని సపోర్ట్ చేస్తుంది. మీకున్న డౌట్ డాక్యుమెంట్స్ లో అయితే సింపుల్ గా ఇక్కడ ప్లస్ మెన్యూ ఉంటది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంటది. దీని మీద క్లిక్ చేసి మీకు డౌట్ ఉన్న ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అన్నారు అంటే ఆ ఫైల్ ఇక్కడికి వచ్చేస్తుంది. మీకు ఆ ఫైల్ లో ఏం కావాలి అన్నది టెస్ట్ రూపంలో ఇచ్చి సబ్మిట్ అన్నారు అంటే మీరు ఏది అడిగితే దానికి కరెక్ట్ గా సెట్ చేసి ఇచ్చుద్ది. మీకు ఇక్కడ ఉన్న ఇమేజ్ గానీ, డాక్యుమెంట్ గానీ ఏదైనా క్లోజ్ చేసేవాలి, నాకు అవసరం లేదు అంటే దాని మీదకి వెళ్ళంగానే ఇక్కడ క్లోజ్ బటన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేయడం క్లోజ్ అయిపోద్ది. ఈ ప్లస్ మెన్యూలో ఈ ఆప్షనే కాదు, కింద ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి కూడా ఇదే క్లాస్ లో చెప్తా. నెక్స్ట్ అలాగే మీకు ఏమైనా డౌట్ వస్తే ఇక్కడ మీరు టైప్ చేసి టెస్ట్ రూపంలో ఇస్తున్నారు కదా, ఇలా టైప్ చేయకుండా డైరెక్ట్ గా వాయిస్ రూపంలో కూడా ఇవ్వచ్చు. ఇక్కడ డిక్టేట్ అనే ఆప్షన్ ఉంటది. నెక్స్ట్ దీని పక్కన మనకి మోడల్స్ ఉంటాయి. మనకి 3 మోడల్స్ ఉంటాయి. ఈ 3 మోడల్స్ ఏ మోడల్ ఎప్పుడు యూస్ చేయాలి అన్నది చాలా మందికి తెలియదు. దీని గురించి కూడా డీటెయిల్ గా చెప్తా. నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ మనకి క్లియర్ గా ఎక్స్టెండ్ అవ్వాలి అంటే పైన జెమినై లోగో కనబడుతుంది కదా, దాని మీద వెళ్ళంగానే ఓపెన్ స్లైడ్ బార్ అనే ఆప్షన్ వచ్చుద్ది. ఇక్కడ క్లిక్ చేయడం ఈ ఆప్షన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు సెర్చ్ లో ఏం టైప్ చేసినా ఆ టైప్ చేసింది మొత్తం ఇక్కడ ఫీడ్ అవుద్ది. నేను ఇక్కడ టైప్ చేసేది ఇక్కడ యాడ్ అవ్వకూడదు, నాకు ఇది పర్సనల్ అంటే మనకి రైట్ సైడ్ ఇక్కడ టర్న్ ఆన్ టెంపరరీ చార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి మనకి స్క్రీన్ మారుద్ది. ఇప్పుడు మీరు ఏది టైప్ చేసినా ఈ చార్ట్ లో సేవ్ అవ్వదు. ఇందులోంచి మళ్ళీ మీరు బయటకు వచ్చేవాలి అంటే ఇక్కడ క్లోజ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మళ్ళీ నార్మల్ అయిపోద్ది. లెఫ్ట్ సైడ్ ఇంకా మనకి ఇమేజెస్, వీడియోస్, లైబ్రరీ, సెర్చ్, చార్ట్స్ ఈ ఆప్షన్స్ కూడా ఉంటాయి. వీటి గురించి కూడా చెప్తా. అలాగే మనకి కొత్తగా స్పార్క్ అనే ఆప్షన్ కూడా వచ్చింది. ఇలా నాకు ఎక్స్టెండ్ అయ్యి ఉంటే ఇదంతా నాకు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, ఇదంతా నాకు కొలాప్స్ అయిపోవాలి అంటే ఈ ఓపెన్ స్లైడ్ బారే క్లోజ్ స్లైడ్ బార్ కింద చేంజ్ అయిపోద్ది. దీని మీద క్లిక్ చేశారు అంటే
క్లోజ్ అయిపోద్ది. ఫస్ట్ మీకు ఈ వెబ్సైట్ మీద ఐడియా రావడం కోసం బేసిక్ గా చెప్పాను. ఇప్పుడు మనం డీటెయిల్ గా చూద్దాం. మనం ఏ ప్రాంప్ట్ ఇచ్చినా టైప్ చేసి ఇస్తున్నాం కదా, ఇలా టైప్ చేయకుండా వాయిస్ రూపంలో ఇవ్వాలి అంటే ఇక్కడ డిక్టేట్ అనే ఆప్షన్ ఉంటది. ఈ ఆప్షన్ మనం యూస్ చేయాలి అంటే ఖచ్చితంగా మైక్రోఫోన్ ఉండాలి. నా దగ్గర ఆల్రెడీ మైక్రోఫోన్ ఉంది. ఒకసారి ఈ ఆప్షన్ యూస్ చేస్తున్నా. దీని మీద క్లిక్ చేసి మీ క్వశ్చన్ అడగడం అయిపోగానే మళ్ళీ అక్కడే క్లిక్ చేయాలి. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. చూడండి, ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చింది, అలాగే ఆన్సర్ కూడా వచ్చింది, మహాత్మా గాంధీ. ఈ ఆన్సర్ ని మీరు కాపీ చేసుకోవాలనుకోండి, ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేయడం కాపీ అయిపోద్ది. మీరు నోట్ ప్యాడ్ లో గానీ ఎంఎస్ బోర్డ్ లో గానీ ఎక్కడైనా పేస్ట్ చేయొచ్చు. మీరు ఈ క్వశ్చన్ ని మోడిఫై చేసుకోవాలి అంటే ఇక్కడ ఎడిట్ ప్రాంప్ట్ అనే ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేసి మోడిఫై చేయొచ్చు. లేదు కాపీ చేయాలి అంటే ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంటది. నేను మళ్ళీ న్యూ చార్ట్ లోకి వెళ్తున్నా. ఇక్కడ న్యూ చార్ట్ అనడం మళ్ళీ స్టార్టింగ్ కి వచ్చేస్తాం. నెక్స్ట్ మనకి ఇక్కడ మోడల్స్ ఉంటాయి. చాలా మందికి తెలియక ఈ 3 మోడల్స్ యూస్ చేయకుండా ఓన్లీ ఒక మోడలే యూస్ చేస్తారు. అసలు ఈ మోడల్స్ ఎలా యూజ్ అవుతాయి, ఎక్కడ యూస్ చేయాలి అన్నది డీటెయిల్ గా చెప్తున్నా. మనకి ఫస్ట్ మోడల్ వచ్చేటప్పటికి 3.5 ఫ్లాష్ లైట్. ఫస్ట్ నేను ఈ మోడల్లో పాజిటివ్ అలాగే నెగిటివ్ గురించి చెప్తున్నా. మనకి పాజిటివ్ వచ్చేటప్పటికి మీరు ఎంత కష్టమైన క్వశ్చన్ అడిగినా విత్ ఇన్ సెకండ్స్ లోపు మీకు ఆన్సర్ ఇచ్చేస్తుంది. మీకు ఇచ్చే ఆన్సర్స్ ఫాస్ట్ గా ఇచ్చుద్ది. నెగిటివ్ వచ్చేటప్పటికి మనకి ఆన్సర్స్ అయితే ఇచ్చుద్ది కానీ ఇచ్చే ఆన్సర్ లో డెప్త్ ఉండదు, బేసిక్ ఆన్సర్స్ ఇచ్చుద్ది. అందుకే దీన్ని లైట్ వెయిట్ మోడల్ కూడా అంటారు. ఇది అసలు ఎక్కడ యూస్ చేయాలి అన్నది ఇక్కడ టెస్ట్ రూపంలో ఇస్తున్నా. మీరు ఏవైనా సింపుల్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఈ మోడల్ యూస్ చేయాలి. నెక్స్ట్ తెలుగులో ఉన్న టెస్ట్ ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయాలి అన్నా, హిందీలో ఉన్న టెస్ట్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి అన్నా, ఇలాగా ట్రాన్స్లేషన్ సంబంధించినప్పుడు ఈ మోడల్ యూస్ చేయొచ్చు. అలాగే ఇమేజ్ లో ఉన్న టెస్ట్ ని ఎడిటబుల్ టెస్ట్ కింద మార్చాలి అన్నా, గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా, అలాగే సెంటెన్సెస్ కరెక్షన్ చేయాలి అన్నా, బిగ్ పారాగ్రాఫ్ కానీ టెస్ట్ కానీ షార్ట్ సమ్మరైజ్ కింద మార్చాలి అన్నా, సోషల్ మీడియా పోస్ట్ క్రియేట్ చేయాలి అన్నా, లేదంటే మీరు ఏమైనా ఒక స్క్రిప్ట్ రాశారనుకోండి, ఆ స్క్రిప్ట్ కొంచెం ప్రొఫెషనల్గా మారాలి అంటే మీరు రీరైటింగ్ కూడా చేయొచ్చు. ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అన్ని ఈ ఫ్లాష్ లైట్ అనే మోడల్ ద్వారా చేస్తాం. నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి 3.6 ఫ్లాష్. ఈ మోడల్ వచ్చేటప్పటికి మనకి మరీ ఫాస్ట్గా ఆన్సర్స్ అవ్వదు, మరీ స్లోగా ఆన్సర్స్ అవ్వదు. కింద ఉన్న 3.1 ప్రో మోడల్ కన్నా మనకి స్పీడ్గానే ఆన్సర్ ఇచ్చుద్ది. నెక్స్ట్ డెప్త్ విషయానికి వస్తే పైన 3.5 ఫ్లాష్ లైట్ ఉంది కదా, దీనికన్నా బెటర్ గా మనకి రిజల్ట్ వచ్చుద్ది. మరీ డెప్త్ కాదు, మరీ బేసిక్ కాదు, మనకి మీడియం లో రిజల్ట్ వచ్చుద్ది. ఈ మోడల్ ఎక్కడ ఎక్కువగా యూస్ చేస్తాం అన్నది టెస్ట్ రూపంలో ఇస్తున్నా. మనం ఎక్కువగా స్క్రిప్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు, దేని గురించి అయినా రీసెర్చ్ చేసేటప్పుడు, ఇమేజ్ అనలైసిస్ చేసేటప్పుడు, డాక్యుమెంట్ అనలైసిస్ చేసేటప్పుడు, జనరల్ కోడింగ్ కి, బ్రెయిన్ స్ట్రోమింగ్ కి, బిజినెస్ ఐడియాస్ కోసం ఈ మోడల్ యూస్ చేస్తాం. ఇంకా మనకి ఫైనల్ మోడల్ వచ్చేటప్పటికి 3.1 ప్రో. ఇది అడ్వాన్స్డ్ మోడల్. మీకు కష్టమైన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అన్నా, కోడింగ్ కి సంబంధించిన ఇష్యూస్ ని సాల్వ్ చేయాలి అన్నా, దీనికే కాదు చాలా విధాలుగా దీన్ని యూస్ చేయొచ్చు. కానీ మైనస్ ఏంటంటే మనకి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది, కానీ రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఇచ్చుద్ది. నాకు ఎక్కువ టైం తీసుకున్నా పర్లా, నాకు రిజల్ట్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే 3.1 ప్రో అనే ఆప్షన్ యూస్ చేస్తాం. అసలు ఈ మోడల్ ఎక్కడెక్కడ యూస్ చేస్తాం అన్నది టెస్ట్ రూపంలో చూపెడుతున్నా. అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ కి, కాంప్లెక్స్ కోడింగ్ కి, ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ కి, డిబగ్గింగ్ కి, టెక్నికల్ అనలైసిస్ కి, డిఫికల్ట్ లాజిక్ ప్రాబ్లమ్స్ కి, కాంప్లెక్స్ రీసెర్చ్ కి, అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కి ప్రో అనే మోడల్ బాగా యూజ్ అవుద్ది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, కింద ఎక్స్టెండెడ్ థింకింగ్ అనే ఆప్షన్ ఉంది, ఇదేంటి అంటే ఇది మనకి మోడల్ కింద రాదు. ఇది అసలు మనకి ఎలా యూజ్ అవుద్ది అంటే ప్రెజెంట్ ఇది మనకి సెలెక్ట్ అయ్యి లేదు. దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ రైట్ సింబల్ వచ్చుద్ది, అంటే సెలెక్ట్ అయ్యి ఉన్నట్టు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, మోడల్ వచ్చేటప్పటికి ప్రో సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ ప్రో అని వచ్చింది. నెక్స్ట్ కింద ఉన్న ఎక్స్టెండెడ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ప్రో ఎక్స్టెండెడ్. ఇప్పుడు మనం ఈ మోడల్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి 3.1 ప్రో వచ్చేటప్పటికి అడ్వాన్స్డ్, అది ఈ ఆప్షన్ యాడ్ అవ్వడం వల్ల ఇప్పుడు మనకి అడ్వాన్స్డ్ కింద చేంజ్ అయింది. మీకు ఇచ్చే ఆన్సర్ కానీ ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానీ ఇప్పుడు డెప్త్ గా పర్ఫెక్ట్ గా చేస్తుంది. కానీ
ఎక్కువ టైం అయితే తీసుకుంటది. ఈ ప్రో మోడల్ సెలెక్ట్ చేసుకున్న దానికంటే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటది. నాకు అంత టైం ఎక్కువ తీసుకోకూడదు, నాకు 3.1 ప్రో మోడల్లో ఒకవేళ అవ్వకపోతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను అంటే దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఈ ఆప్షన్ పోద్ది, ఓన్లీ ప్రో వచ్చుద్ది. కింద ఉన్న ఆప్షన్ ఇక్కడ ఉన్న ప్రతి మోడల్ కి యూస్ చేయొచ్చు. సపోజ్ నేను స్టార్టింగ్ ఉన్న ఫ్లాష్ లైట్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నా, నెక్స్ట్ లాస్ట్ లో క్లిక్ చేశాను అనుకోండి, ఫ్లాష్ లైట్ ఎక్స్టెండెడ్. ఇది సెలెక్ట్ చేయడం వల్ల అసలు మనకి నార్మల్ గా అయితే 3.5 ఫ్లాష్ లైట్ స్పీడ్ గా ఆన్సర్ ఇచ్చుద్ది కదా, ఇప్పుడు ఆ స్పీడ్నెస్ అనేది కొంచెం తగ్గుద్ది, కొంచెం టైం తీసుకుంటది, కానీ ఆన్సర్ డెప్త్ గా వచ్చుద్ది. ఇలాగే ఎక్స్టెండెడ్ థింకింగ్ అనేది ఇక్కడ ఉన్న ప్రతి మోడల్ కి యూస్ చేయొచ్చు. అసలు ఈ ఎక్స్టెండెడ్ థింకింగ్ మనం ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తాం అన్నది టెస్ట్ రూపంలో చూపెడుతున్నాను. వెరీ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ కి, కాంప్లెక్స్ ప్లానింగ్ కి, డీప్ అనాలిసిస్ కి, డిఫికల్ట్ కోడింగ్ కి, కాంప్లికేటెడ్ డిసిషన్ మేకింగ్ కి, మల్టిప్లై స్టెప్ ప్రాబ్లమ్స్ కి, అడ్వాన్స్డ్ రీసెర్చ్ కి. మీరు ఏవైనా టాపిక్ మీద డెప్త్ గా రీసెర్చ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఈ ఎక్స్టెండెడ్ థింకింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న మోడల్స్ గురించి అలాగే ఈ ఆప్షన్ గురించి చూసారు కదా. నెక్స్ట్ ఈ ప్లస్ మెన్యూలో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, వీటి గురించి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి అప్లోడ్ ఫైల్స్. మీద క్లిక్ చేస్తున్నా. నా దగ్గర అయితే ఎంఎస్ వర్డ్ గానీ, ఎక్సెల్ గానీ, పీడిఎఫ్ గానీ ఈ డాక్యుమెంట్స్ ఏమీ లేవు. జస్ట్ నా ఫోటో ఉంది, ఫోటో సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నా. ఇలాగా మీ దగ్గర ఉన్న ఏ డాక్యుమెంట్ అయినా అప్లోడ్ చేయొచ్చు. మనకి ఇమేజెస్, వీడియోస్ ను కూడా అప్లోడ్ చేయొచ్చు. వీడియో సైజ్ వచ్చేటప్పటికి కొంచెం చిన్న సైజ్ ఉండాలి. మీకు జీబీల్లో ఉందనుకోండి, మనకి ఆ వీడియో ఇక్కడ కనబడడానికే చాలా టైం తీసుకుంటది. అసలు మనం ఏ ఫైల్స్ అప్లోడ్ చేయొచ్చు అన్నది ఇక్కడ టెస్ట్ రూపంలో ఇచ్చాను. పీడిఎఫ్ గానీ, వర్డ్ గానీ, ఎక్సెల్ గానీ, ఇమేజెస్ గానీ, వీడియోస్ గానీ, టెస్ట్ ఫైల్స్ గానీ, ఇంకా అదర్ సపోర్టెడ్ ఫైల్స్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇది గూగుల్ కి సంబంధించిన వెబ్సైట్, చాలా ఫార్మర్స్ ని సపోర్ట్ చేస్తుంది. అసలు మనం ఏమేమి చేయొచ్చు అంటే, సపోజ్ మీ దగ్గర పెద్ద పీడిఎఫ్ ఉందనుకోండి, అది షార్ట్ సమ్మరీ కింద మార్చమంటే మార్చుద్ది. వర్డ్ డాక్యుమెంట్లో ప్రొఫెషనల్ రీరైట్ చేయమంటే చేస్తుంది. ఎక్సెల్ డేటాని అనలైజ్ చేసి గ్రాఫ్ క్రియేట్ చేయమంటే చేస్తుంది. అలాగే మీకు ఇమేజ్లో టెస్ట్ ఉందనుకోండి, ఆ టెస్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే మీ దగ్గర స్మాల్ సైజ్ వీడియో ఉందనుకోండి, ఆ వీడియోని అప్లోడ్ చేసి నోట్స్ అండ్ హైలైట్స్గా కన్వర్ట్ చేయమంటే చేస్తుంది. అలాగే మీ దగ్గర ఏమైనా కోడ్లో కానీ, టెస్ట్లో కానీ ఎర్రర్స్ ఉంటే డిటెక్ట్ చేసి మనకి సెట్ చేస్తుంది. అలాగే మీ దగ్గర స్టడీ నోట్స్ ఉంటే అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ రివిజన్ పాయింట్స్ ఇవ్వమని అడిగితే మనకి డివైడ్ చేసి ఇచ్చుద్ది. ఇలాగ ఒకటి కాదు, రెండు కాదు, ఈ అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకొని మీరు ఏది చెయ్యాలి అన్నా అది టెస్ట్ రూపంలో ఇచ్చి చేయమంటే మనకి ఈ వెబ్సైట్ చేసి ఇచ్చుద్ది. ఈ అప్లోడ్ ఫైల్స్ అనేది మన ల్యాప్టాప్, కంప్యూటర్లోనే కాదు, మీరు ఫోన్లోంచి కూడా ఇది యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి యాడ్ ఫ్రమ్ డ్రైవ్. దీని మీద క్లిక్ చేసి మీ గూగుల్ డ్రైవ్ ఉంటుంది కదా, దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి కనెక్ట్ చేస్తే చాలు, మీ అందులో ఉన్న ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, పీడిఎఫ్ ఫైల్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ ఏదైనా మీరు అప్లోడ్ చేసుకొని మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేయొచ్చు. నేనైతే కనెక్ట్ చేయట్లేదు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి మోర్ అప్లోడ్స్. మనం గూగుల్ డ్రైవ్ ని కనెక్ట్ చేయొచ్చు అన్నాను కదా, అలాగే గూగుల్ ఫొటోస్ ను కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, మనం గూగుల్ ఫొటోస్ లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఉన్న ఫొటోస్ ని సెలెక్ట్ చేసుకొని మనం ఇన్సర్ట్ అన్నాము అంటే ఆ ఫోటో ఇక్కడికి వచ్చేసుద్ది. దీన్ని మనకి నచ్చినట్టుగా మోడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి మోర్ అప్లోడ్స్ లో అవతార్. ఈ అవతార్ ఆప్షన్ ఏంటంటే, మీరు మీ ఫేస్ తో, మీ వాయిస్ తో అవతార్ క్రియేట్ చేసుకోవాలి. ఒక్కసారి మీరు అవతార్ క్రియేట్ చేశారు అంటే మీరు ప్రాంప్ట్ ఇస్తారు కదా, ఆ ప్రాంప్ట్ కి తగ్గట్టుగా మీ అవతార్ బిహేవ్ చేస్తుంది, అది కూడా మీ ఓన్ వాయిస్ తో. ఈ అవతార్ అసలు ఎలా క్రియేట్ చేయాలి అన్నది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ పైన ఇస్తాను. మీరు కూడా అవతార్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి మోర్ అప్లోడ్స్ లో ఇంపోర్ట్ కోడ్. సపోజ్ మీకు ఏమైనా కోడింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకోండి, అందులో ఏమైనా ఎర్రర్స్ ఫిక్స్ చేయాలి అన్న ఆ ప్రాజెక్ట్ ని అప్లోడ్ చేయొచ్చు. అసలు మీకు ఏ ఫైల్స్ ని సపోర్ట్ చేస్తుంది అన్నది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. మీకు పైథాన్ కి సంబంధించింది అయినా, HTML ఫైల్ అయినా, CSS, జావా స్క్రిప్ట్, అలాగే జావా, గిట్ హబ్, C++, ఇలాగా ఇక్కడ ఉన్న ఫార్మాట్స్ అన్నిటిని
సపోర్ట్ చేస్తుంది. ఇలాగ మీరు ఇక్కడ ఉన్న ఫైల్స్ ని అప్లోడ్ చేసుకొని అసలు మనం ఏం చెయ్యొచ్చు అన్నది కూడా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సపోజ్ మీరు ఒక కోడింగ్ కి సంబంధించిన ప్రాజెక్ట్ అప్లోడ్ చేశారు అనుకోండి, ఎక్స్ప్లెయిన్ కోడ్ అంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫైండ్ ఆల్ బగ్స్ అన్నాము అంటే అందులో ఏమైనా బగ్స్ ఉంటే అది మనకి సెర్చ్ చేసి మనకి ఎక్కడెక్కడ బగ్స్ ఉన్నాయో చూపెట్టుద్ది. అలాగే ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ అని, జనరేట్ డాక్యుమెంటేషన్ అని, అలాగే కన్వర్ట్ వన్ లాంగ్వేజ్ టు అనదర్, ఒక లాంగ్వేజ్ ది అనదర్ లాంగ్వేజ్ లోకి మార్చమని, అలాగే మనం సెక్యూరిటీ రివ్యూ చేయమని, కన్వర్ట్ దిస్ ప్రాజెక్ట్ టు రియాక్ట్ అని, ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ ఫంక్షన్ అన్నాము అంటే మనకి ఎవ్రీ ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి నోట్ బుక్. ఇందులో మీరు ఏవైనా ఫైల్స్ అప్లోడ్ చేశారనుకోండి, నెక్స్ట్ టైం మీరు ఆ ఫైల్స్ మళ్ళీ అప్లోడ్ చేయక్కర్లా. మీరు ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఫైల్స్ని బేస్ చేసుకొని మనకి ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఈ నోట్ బుక్ కానీ ఇంపోర్ట్ కోడ్ కానీ మనం పెద్దగా యూజ్ చెయ్యం. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి క్రియేట్ ఇమేజ్. దీన్ని మనం నానో బనానా అంటాం. ఈ ఆప్షన్ గురించి ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్గా చెప్పాను. డ్యామేజ్ అయిన ఫోటోని రిపేర్ ఎలా చేయాలి, లైటింగ్ తక్కువ ఉన్న ఫోటోకి లైటింగ్ ఎలా ఇవ్వాలి, అలాగే బ్యాక్గ్రౌండ్ ఎలా చేయాలి, బ్లర్రీగా ఉన్న ఇమేజ్ని సైజు పెంచి ఫుల్ హెచ్డి ఇమేజ్ కింద ఎలా మార్చాలి, ఇలాగ మన దగ్గర ఉన్న ఇమేజెస్ని ఎలా మోడిఫై చేసుకోవాలో డీటెయిల్గా చెప్పాను. ఈ మోడిఫైయే కాదు, మనం ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలి అన్నది కూడా ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్గా చెప్పా. మీకు ఆ వీడియో లింక్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన ఇస్తాను. మీరు ఒక్కసారి ఆ వీడియో చూశారు అంటే ఈ నానో బనానా మోడల్ మీద ఫుల్ గ్రిప్ అయితే వచ్చుద్ది. ఇప్పుడు మళ్ళీ నేను ఈ నానో బనానా గురించి చెప్పాను అంటే ఆల్రెడీ నా క్లాసెస్ ఫాలో అవుతున్న వాళ్ళకి కొంచెం బోర్ వచ్చుద్ది. దానికోసం నేను బేసిక్గా టచ్ చేస్తున్నా. మిమ్మల్ని కూడా డిసప్పాయింట్ చేయకూడదు కాబట్టి జస్ట్ ఒక ప్రాంప్ట్ అయితే యూస్ చేస్తున్నా. ఇక్కడ మనం క్రియేట్ ఇమేజ్ అండం ఇక్కడ స్టైల్స్ వస్తాయి. మీరు క్రియేట్ చేసే ఇమేజ్ ఏ స్టైల్లో రావాలి, నాకైతే సినిమాటిక్ లుక్లో రావాలి. ఇక్కడ సినిమాటిక్ స్టైల్ సెలెక్ట్ చేసుకోవడం ఆ స్టైల్ ఇక్కడ యాడ్ అయిపోద్ది. నెక్స్ట్ మనం అవతార్ ఆల్రెడీ నా ఫేస్ తో క్రియేట్ చేసి లేదు, ఒకవేళ క్రియేట్ చేసి ఉంటే అవతార్ కూడా ఇక్కడ యాడ్ చేసుకునే వాళ్ళం. అయినా పర్లా, మనకు అవతార్ లేకపోయినా మన ఫోటోతో మన ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. ప్లస్ మీద క్లిక్ చేస్తున్నా, అప్లోడ్ ఫైల్స్ అంటున్నా. ఇక్కడ నా ఫోటో ఉంది, నా ఫోటో కూడా ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నా, నెక్స్ట్ నా ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. చూడండి, ఇక్కడ బేసిక్ ప్రాంప్ట్ టైప్ చేశాను. నేను ప్రాంప్ట్ బేసిక్గా ఇచ్చిన ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ద రెఫరెన్స్ మ్యాన్ వేరింగ్ ఎల్లో కలర్ హుడ్డీ. ఇక్కడ ఉన్న నేను ఎల్లో కలర్ హుడ్డీ వేసుకోవాలి అని చెప్పాను, అలాగే బ్లాక్ జీన్స్ వేసుకోవాలి అని ఇచ్చా. హీ ఈజ్ రన్నింగ్ విత్ ఫియర్ బికాజ్ ఒక పెద్ద మనిషి మన వెనకాల చేస్తున్నట్టుగా రావాలి అని ఇచ్చా. ద బ్యాక్గ్రౌండ్ షోస్ లైక్ విలేజ్ హట్స్, ట్రీస్ అండ్ పీపుల్. ద ఎంటైర్ సీన్స్ లుక్ రియల్ నాట్ ఏఐ. ఇమేజ్ రేషియో 69. ఇమేజ్ సైజ్ కూడా ఇచ్చాను. ఇలాగా ఒక ప్రాంప్ట్ ఇచ్చా. ఇక్కడ నా ఫోటో ఇచ్చాను కాబట్టి నేను పరిగెడుతున్నట్టుగా వచ్చుద్ది. ఒకవేళ నా ఫోటోతో కాకుండా నాకు ఇమేజ్ జనరేట్ అవ్వాలి అంటే సింపుల్గా ఇక్కడ క్లోజ్ అంటాం. ఇక్కడ ఉన్న ప్రాంప్ట్ ని లైట్ గా చేంజెస్ చేస్తాం. ఫస్ట్ ద రెఫరెన్స్ అని ఉంది కదా, అది ఒక్కటి తీసేస్తే చాలు, మీకు వేరే వ్యక్తి పరిగెడుతున్నట్టుగా వచ్చుద్ది. ఇక్కడ నా ఫోటోతోనే రావాలి. ద రెఫరెన్స్ మ్యాన్, ఇక్కడ నా ఫోటో ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అంటున్నా. చూడండి, ఒక మనిషి వెనకాల పరిగెడుతున్నట్టుగా వచ్చింది. ఇప్పుడు మనం ఇమేజ్ని డౌన్లోడ్ చేయాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి క్రియేట్ వీడియో. ఈ ఆప్షన్ అందరికీ కనబడదు. నేను జియో సిమ్తో నా అకౌంట్ని ప్రో అకౌంట్ కింద మార్చుకున్నాను, అందుకే నాకు క్రియేట్ వీడియో అన్న ఆప్షన్ కనబడుతుంది. మీరు కూడా మీ దగ్గర ఒకవేళ జియో సిమ్ ఉంటే జియో సిమ్తో ప్రో అకౌంట్ కింద మార్చుకోండి. ఎలా మార్చుకోవాలి అన్న వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ పైన ఇస్తాను. మీరు ఒకవేళ మార్చుకుందాం అని అనుకుంటే పైన క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. ఇక్కడ ఇమేజెస్ అని ఉంది కదా, ఇది క్లోజ్ చేసి ఈ ప్లస్ మెన్యూ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను ఒక వీడియో జనరేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ క్రియేట్ వీడియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ఇక్కడ వీడియో అన్నది యాడ్ అవుద్ది. ఇక్కడ మనకి కొన్ని డిఫాల్ట్ టెంప్లెట్స్ ఉంటాయి. మీరు సింపుల్ గా మీ ఫోటో అప్లోడ్ చేసి ఎలాంటి ప్రాంప్ట్ అవ్వకుండా సబ్మిట్ అన్న దీనికి తగ్గట్టుగా మన వీడియోస్ జనరేట్ అయిపోతాయి. మీకు ఎగ్జాంపుల్ గా ఈ టెంప్లెట్స్ గురించి కూడా చూపెడుతున్నాను. ఇక్కడ ఒక వీడియో ఉంది కదా, ఇది యూస్ చేస్తున్నా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయడం ఇక్కడ ఉన్న టెంప్లెట్ ఇక్కడ యాడ్ అయిపోయింది. మీ దగ్గర అవతార్ ఉంటే మీరు అవతార్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవతార్ లేదు కాబట్టి ఫోటో అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ ఫైల్స్ అని
ఫోటో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. ఇప్పుడు మనం ఎటువంటి ప్రాంప్ట్ ఇవ్వక్కర్లా, ఇక్కడ మీరు సైజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకైతే ల్యాండ్స్కేప్ లోనే కావాలి. మీకు ఒకవేళ యూట్యూబ్ షార్ట్ సైజ్ లో కావాలి అంటే పోర్ట్రైట్ సెలెక్ట్ చేసుకుంటారు. నాకైతే లాంగ్ వీడియోకే కావాలి. 16:9 సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అంటున్నా. చూడండి మనకి వీడియో జనరేట్ అయిపోయింది. మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ వీడియో అన్నారు అంటే మనకి వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. లేదంటే మీరు ఇక్కడ ప్లే చేసి అయినా చూడొచ్చు. ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది. చూసారు కదా, ఇందాక నేను నానో బనానా యూస్ చేసి ఇమేజ్ జనరేట్ చేశాను కదా, ఈ ఇమేజ్ ని యానిమేషన్ వీడియో కింద మారుద్దాం. ఇక్కడ మనం ఖచ్చితంగా వీడియోస్ అన్న ఆప్షన్ ఉండాలి. ఉంటేనే మనం ఈ క్రియేట్ వీడియో అన్న ఆప్షన్ యూస్ చేస్తున్నట్టు. ప్లస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్ అంటున్నా. డౌన్లోడ్స్ లో మనం క్రియేట్ చేసిన ఇమేజ్ ని అప్లోడ్ చేసేస్తున్నా. నెక్స్ట్ మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. మీరు బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చినా మనకి వీడియో జనరేట్ అవుద్ది. కానీ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి మనకి లైటింగ్ కానీ, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, కెమెరా యాంగిల్స్ కానీ ఇవన్నీ ప్రొఫెషనల్ గా వస్తాయి. నేను ప్రొఫెషనల్ ప్రాంప్ట్ క్రియేట్ చేయడం కోసం ChatGPT సపోర్ట్ తీసుకుంటున్నా. ChatGPT ఓపెన్ చేసి ప్లస్ మెన్యూలో యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అంటున్నా. దగ్గర ఉన్న ఇమేజ్ ని అప్లోడ్ చేసేయండి. నీడ్ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ యాక్ట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్. ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్ ప్రాంప్ట్ ఇస్తే ఎలా వచ్చుద్దో అలా కావాలి అని ఒక లైన్ ప్రాంప్ట్ ఇచ్చాను. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం ఈ బేసిక్ ప్రాంప్టే ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మారిపోద్ది. చూడండి ప్రొఫెషనల్ ప్రాంప్ట్ క్రియేట్ అయింది. కాపీ చేస్తున్నా. సింపుల్ గా ఈ వెబ్సైట్ లోకి వచ్చి ఆ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ నేనేం చెయ్యట్లా, సింపుల్ గా ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం వీడియో జనరేట్ అవుతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది. మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు. స్పీడ్ గానే వీడియో జనరేట్ అయిపోద్ది. వీడియో జనరేట్ అయిపోయింది. మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ ప్లే చేసేయచ్చు. చూసారు కదా, పర్ఫెక్ట్ గా వచ్చింది. అదే మీరు మీ ఫోటోతో కాకుండా నేను జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేస్తాను అంటే మీరు ఎటువంటి ఫోటోని రెఫరెన్స్ తీసుకోకుండా జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం మీకు వీడియో జనరేట్ అయిపోద్ది. మీరు ఇమేజ్ ని బేస్ చేసుకొని చెయ్యాలి అంటే ఖచ్చితంగా మెన్యూలోకి వెళ్ళి అప్లోడ్ ఫైల్స్ అని మీరు ఏ రిఫరెన్స్ ఇమేజ్ తో చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ ని అప్లోడ్ చేయాలి. ఎటువంటి రిఫరెన్స్ ఇమేజ్ లేకుండా జస్ట్ ప్రాంప్ట్ తో చెయ్యాలి అంటే డైరెక్ట్ గా ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసి సబ్మిట్ అనడం మీ ప్రాంప్ట్ కి తగ్గట్టుగా వీడియో జనరేట్ అయిపోద్ది. చూడండి మనం వీడియో గురించి కూడా చూసాం కదా. నెక్స్ట్ మోర్ టూల్స్ లో ఇక్కడ క్రియేట్ మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంటది. మనం మ్యూజిక్ కూడా క్రియేట్ చేయొచ్చు. మ్యూజిక్ మీద క్లిక్ చేయడం ఇక్కడ డిఫాల్ట్ టెంప్లెట్స్ ఉంటాయి. ఈ మ్యూజిక్స్ కూడా మనం యూస్ చేయొచ్చు. మీరు ప్రాంప్ట్ ఇచ్చైనా మ్యూజిక్ జనరేట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఉన్న డిఫాల్ట్ మ్యూజిక్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది యూస్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఫస్ట్ మనం ప్లే చేసి కూడా చూడొచ్చు. ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇది బాగానే ఉంది. ఇది యూస్ చేద్దాం అనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ఇక్కడ యాడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఈ లాటిన్ పాప్ అనేది ఎలా మారాలి అన్నది ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇక్కడ మీరు ఏ ప్రాంప్ట్ ఇచ్చినా దానికి తగ్గట్టుగా మారిపోద్ది. ఇక్కడ నేను క్రియేట్ ఎపిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫర్ ఏ యూట్యూబ్ ఇంట్రోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింద ఇక్కడ ఉన్న లాటిన్ పాప్ అనేది చేంజ్ అవ్వాలి అని ఇచ్చా. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మన ఇచ్చిన ప్రాంప్ట్ కి తగ్గట్టుగా ఈ మ్యూజిక్ చేంజ్ అయిపోద్ది. చూడండి ఇక్కడ మన సాంగ్ క్రియేట్ అయింది. ఇక్కడ ప్లే చేసైనా వినొచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్లే చేసి చూద్దాం. Se siente la vibra, la noche que llama, subiendo la historia, right before the fama. Con un solo scroll, el mundo a mis pies. Empezamos de nuevo, you know how it is. De Miami a San Juan, la señal no se pierde. Este flow que traigo es lo que la gente entiende. చూసారు కదా, ఇందాక పాట స్టైలే మారిపోయింది. దీన్ని డౌన్లోడ్ చేయాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ ట్రాక్ అని ఉంటుంది. ఇది మే క్లిక్ చేశారు అంటే మీకు MP3 ఫార్మాట్ లో కావాలి అంటే ఆడియో ఓన్లీ MP3 ట్రాక్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటారు. లేదు ఒక వీడియో కింద కావాలి అన్న పై సెలెక్ట్ చేసుకోవాలి. నాకైతే MP3 ట్రాక్ లో కావాలి, డౌన్లోడ్ చేసా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి మోర్ టూల్స్ లో క్యాన్వాస్. ఈ ఆప్షన్ అసలు ఎలా యూజ్ అవుద్ది అంటే ఒక వర్క్ స్పేస్ కింద
యూజ్ అవుద్ది. ఈ క్యాన్వాస్ అనేది ఒక లైవ్ డాక్యుమెంట్ ఎడిటర్ కింద పనిచేస్తుంది. మీరు లైన్ బై లైన్ ఎడిట్ చేయకుండా ఒక పారాగ్రాఫ్ లాంటి ఎక్కువ ఉన్న కంటెంట్ ని మీరు ఎడిట్ చేయాలి అంటే ఈ క్యాన్వాస్ అనే ఆప్షన్ బాగా యూజ్ అవుద్ది. మీరు ఇక్కడికి వచ్చి మోర్ టూల్స్ లో క్యాన్వాస్ అనడం ఇక్కడ క్యాన్వాస్ అని యాడ్ అవుద్ది. మనం ఎక్కువగా ఈ క్యాన్వాస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అన్నది టెస్ట్ రూపంలో ఇచ్చాను. బ్లాగ్ పోస్ట్లకి, యూట్యూబ్ స్క్రిప్ట్స్ కి, ఆర్టికల్స్ కి, రీసెర్చ్ పేపర్స్ కి, ప్రెజెంటేషన్స్ కి, కోడింగ్ ప్రాజెక్ట్స్ కి, రెజ్యూమ్ కి, లెటర్స్ కి, బుక్స్ కి, డాక్యుమెంటేషన్ కి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి మోర్ టూల్స్ లో ఇక్కడ డీప్ రీసెర్చ్ అనే ఆప్షన్ ఉంటది. ప్రెజెంట్ అయితే నాకు కనబడట్లా. ఒకేలా మీకు కనబడితే ఈ ఆప్షన్ అసలు ఎలా యూజ్ అవుద్ది అంటే మీరు ఏవైనా టాపిక్ మీద ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే ఈ డీప్ రీసెర్చ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు కావాల్సింది అడగడమే. మీరు అడిగిన దానికి డెప్త్ గా సెర్చ్ చేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చుద్ది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి మోర్ టూల్స్ లో గైడ్ లర్నింగ్. ఇది వచ్చేటప్పటికి మీరు ఏవైనా పైథాన్ కానీ, కంప్యూటర్ కానీ మీరు ఏది నేర్చుకోవాలి అన్న ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే లర్న్ అనేది ఇక్కడ యాడ్ అవుద్ది. మనకి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ వైజ్ గా మనకి కంటెంట్ వచ్చుద్ది. ఈజీగా నేర్చుకోవాలి అంటే ఈ గైడ్ లర్నింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు టెస్ట్ రూపంలో ఇస్తున్నాను. టీచ్ మీ పైథాన్ ఫ్రమ్ స్క్రాచ్, టీచ్ మీ ఏఏ స్టెప్ బై స్టెప్, టీచ్ మీ డేటా సైన్స్, టీచ్ మీ ఇంగ్లీష్ స్పీకింగ్. ఏ టూల్స్ ని నేర్పించండి, పైథాన్ నేర్పించండి, కంప్యూటర్ స్కిల్స్ కోర్సెస్, ట్యుటోరియల్స్, ఇలాగ మీరు నేర్చుకునే దాని పక్కన స్టెప్ బై స్టెప్ అన్నది ప్రాంప్ట్ లో యూస్ చేశారనుకోండి మీకు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ గా డీటెయిల్ గా నేర్పించుద్ది. ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఈ లాన్ అనేది క్లోజ్ చేసేస్తున్నా. ఇక్కడ ఉన్న మోర్ టూల్స్ గురించి కూడా చూసారు కదా. మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. వీటి గురించి చూద్దాం. ఓపెన్ స్లైడ్ బార్ అంటున్నా. ఇక్కడ చార్ట్ అని ఉంటది, అలాగే స్పార్క్ అని ఉంటది. ఈ స్పార్క్ వచ్చేటప్పటికి లేటెస్ట్ గా వచ్చింది. ప్రెసెంట్ అయితే ఈ వీడియోలో చెప్పట్లా, నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో చూద్దాం. నెక్స్ట్ చార్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఈ చార్ట్ లో న్యూ చార్ట్ అంటే మనకి ఫ్రెష్ చార్ట్ వస్తుంది, మీ అందరికి తెలిసిందే. దీని కింద సర్చ్ చార్ట్స్ అనే ఆప్షన్ ఉంటది. దీని మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కనబడే చార్ట్స్ అన్ని ఇక్కడ కూడా కనబడతాయి. మీ దగ్గర చాలా చార్ట్స్ ఉన్నాయి, ఇదంతా సర్చ్ చేయాలి అంటే టైం పడుతుంది. కానీ నేను చేసిన చార్ట్ నేమ్ నాకు ఐడియా ఉంది, నేను ఒక లయన్ మీద చేశాను అంటే మీరు డైరెక్ట్ గా ఇక్కడ లయన్ అని టైప్ చేశారనుకోండి మీరు చేసిన దాంట్లో లైన్ అని ఏమైనా చార్ట్ ఉంటే అవన్నీ కనబడిపోతే అందులో సింపుల్ గా వెళ్ళిపోవచ్చు. చూడండి ఆ రోజు మీరు ఏదైతే చేశారో అక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడ మనకి స్లైడ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటది. మీరు కిందకి వెళ్ళారు అంటే ఇంకా వస్తూనే ఉంటాయి. లేదంటే మీకు మౌస్ మధ్యలో స్క్రోల్ వీల్ ఉంటది కదా, దాంతో అయినా స్క్రోల్ చేసి పైకి కిందకి రావచ్చు. ఇలాగే ఇక్కడ ఉన్న చార్ట్స్ లో ఏ చార్ట్ మీద క్లిక్ చేసినా మీరు ఆ రోజు ఏం చేశారో ఆ చార్ట్ లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఈ సెట్ చార్ట్స్ కింద ఇమేజెస్ అనే ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి మనకి నానో బనానా ఓపెన్ అవుద్ది. ఇందాక మనకి వీడియోకి టెంప్లెట్స్ చూసాం కదా, అలాగే మ్యూజిక్ కూడా టెంప్లెట్స్ చూసాం. మనం లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉన్న ఇమేజెస్ లోకి వచ్చాము అంటే ఇక్కడ టెంప్లెట్స్ కనబడతాయి. ఇంకా ఎక్కువ టెంప్లెట్స్ కావాలి అంటే చివరి క్లిక్ చేశారు అంటే అన్ని టెంప్లెట్స్ కనబడిపోతాయి. ఇందులో మీ ఫోటోని ఒక టెంప్లెట్ కింద మార్చాలనుకోండి, ఈ ఫోటో కింద మారుద్దాం అనుకుంటున్నా. చూస్ ఫోటో, నా ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. చూడండి ఇలా ఓపెన్ అంటాం ఆటోమేటిక్ గా ప్రాంప్ట్ వచ్చేసుద్ది. నా ఫోటోతో ఇక్కడ ఫోటో జనరేట్ అయిపోతుంది. ఫోటో క్రియేట్ అయిపోయింది. డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసాము అంటే డౌన్లోడ్ అయిపోద్ది. ఈ ఇమేజెస్ లో ఇక్కడ ఇంకా మనకి చాలా టెంప్లెట్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ ఇమేజెస్ కింద వీడియోస్ అనే ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇందాక మనం ప్లస్ మీద క్లిక్ చేసి క్రియేట్ వీడియో అన్న దగ్గరికి వెళ్ళాం కదా, సేమ్ ఆప్షన్ మనకి లెఫ్ట్ సైడ్ లో. నెక్స్ట్ ఈ వీడియోస్ కింద లైబ్రరీ అనే ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇప్పుడు దాకా మీరు క్రియేట్ చేసిన ఇమేజెస్, వీడియోస్ అన్ని ఇక్కడ కనబడతాయి. నెక్స్ట్ దీని కింద మీరు రీసెంట్ గా చేసిన చార్ట్స్ అన్ని ఇక్కడ హైలైట్ అవుతాయి. ఈ చార్ట్స్ ని ఒకవేళ డిలీట్ చేయాలి అంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి డిలీట్ చేయడానికి, రీనేమ్ చేయడానికి, ఒకేలా చార్ట్ నాకు బాగా ఇంపార్టెంట్ అది పైన కనబడాలి అంటే పిన్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి నోట్ బుక్ లో యాడ్ చేయడానికి ఇలాంటి ఆప్షన్స్ అన్ని
ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా కింద మనకి ప్రొఫైల్ పిక్చర్ కనబడుతుంది కదా, దీని పైన సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటది. ఈ సెట్టింగ్స్ లో నాకు ఇక్కడ జెమినై బ్లాక్ స్క్రీన్ లో కనబడుతుంది కదా, ఇలాగా బ్లాక్ స్క్రీన్ లో కనబడకూడదు, నాకు వైట్ స్క్రీన్ లో కనబడాలి అంటే ఇక్కడ థీమ్ అనే ఆప్షన్ ఉంటది. ఈ థీమ్ లోకి వచ్చి లైట్ పెట్టుకున్నారు అనుకోండి వైట్ స్క్రీన్ లో, మళ్ళీ మీరు ఇక్కడ సిస్టమ్ అన్నారు అంటే డార్క్ లో మారుద్ది, మళ్ళీ ఇక్కడ డార్క్ అన్నా కూడా డార్క్ లో మారుద్ది. ఇక మిగతా ఆప్షన్స్ అన్ని మనకి పెద్దగా యూజ్ ఉండవు. ఇక ఫైనల్ గా మన జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయిన ప్రొఫైల్ పిక్చర్ కనబడుద్ది. మీరు ఈ వెబ్సైట్ లోంచి సైన్ అవుట్ అయిపోవాలి అంటే ఇక్కడ సైన్ అవుట్ ఆఫ్ ఆల్ అకౌంట్స్ అన్నారు అంటే మీరు ఏ జీమెయిల్ ఐడీస్ తో అయినా సైన్ ఇన్ అయ్యి ఉంటే అన్ని జీమెయిల్ ఐడీస్ తో సైన్ అవుట్ అయిపోతారు. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.